కొన్ని మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు అయితే చాలా మంది దైవజనులు ప్రార్థన చేసినప్పుడు చాలా మంది పడిపోవడం చూసాను, స్వస్థత పొందారని విన్నాను. అయితే వాళ్ళు వర్షిప్ చేసేటప్పుడే వాళ్ళకి స్వస్థత కలగొచ్చు కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళాక బలిపీఠం మీద వాళ్ళు టచ్ అని అనడం వల్ల వాళ్ళకి స్వస్థత ఎందుకు కలుగుతుంది? శభాష్ తమ్ముడు, చాలా నీలాగా ఆలోచిస్తే ఆంధ్ర క్రైస్తవ లోకం ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళం. శభాష్, చాలా మంచి ప్రశ్న అడిగావు. సమస్య ఏమిటంటే ఇక్కడ ఎవరో ఒక మనుషుల దగ్గర ప్రత్యేకత ఏదో ఉంది, వాళ్ళని టచ్ చేస్తే ఏదో అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి ఏదో ప్రత్యేకత ఉంది. ఇదే విగ్రహారాధన అంటే. అవునండి, దాన్నే విగ్రహారాధన అంటాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన అంత్య దినాల్లో సర్వ శరీరుల పైన కుమరిస్తానన్నాడు. దానికి మధ్యవర్తులు ఎవరు అక్కర్లా. మనం మన పాపాలు ఒప్పుకుంటే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన రక్తంలో మనం కడుక్కుంటే, మనం ఆయన హృదయంలోకి పిలిస్తే యేసుక్రీస్తు మన హృదయంలోకి వస్తాడు. ఎంతమంది నమ్ముతారు ఈ విషయాన్ని? వండర్ఫుల్. యేసుక్రీస్తు హృదయంలోకి వస్తే ఆత్మ కూడా వచ్చినట్టే. ఎందుకంటే మీరు 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. అక్కడ ఉన్న మాట ఏంటంటే ప్రభువే ఆత్మ. ప్రభు వేరు, ఆత్మ వేరు కాదు. ప్రభువే ఆత్మ. అయితే ఆత్మ నింపుదల ఉంది చూసారా, అది మళ్ళీ 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 జరుగుతుంటుంది. ఎప్పుడైతే నేను కొంత అవిధేయత చూపించి పక్కకి వెళ్ళిపోతానో ఆత్మ స్వాధీనంలో ఉండను. ఆత్మ నింపుదల అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడుందంటే ఫెఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. అక్కడ 2 వచనాలని కలబోసి ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ చెప్తాడు పౌలు. మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మపూర్ణులై ఉండుడి అని అంటాడు. కాబట్టి దాన్ని ఫిజికల్ గా అర్థం చేసుకోకూడదు. మద్యంతో మత్తులై ఉండకుడు అంటే మద్యంతో మత్తుగా ఉన్నవాడు మద్యం కంట్రోల్లో ఉంటాడు. ఒప్పుకుంటారా? ఆత్మపూర్ణులైన వాళ్ళు ఆత్మ కంట్రోల్లో ఉంటారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్య ఏంటంటే ఆత్మపూర్ణత పేరుతో ఆత్మ వచ్చిన తర్వాత కంట్రోల్ తప్పుతున్నారు మనోళ్ళు. చాలా తప్పది. మీరు చూడండి, ఆత్మఫలం ఏమనగా సెల్ఫ్ కంట్రోల్ అని ఉంటుంది. చూడండి అక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. సెల్ఫ్ కంట్రోల్ ఎక్కడ తప్పుతుందో అక్కడ ఆత్మఫలం లేనట్టు, ఆత్మపూర్ణత లేనట్టు. ఇంకొక మాట కూడా ఉంది, ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అనే మాట కూడా ఉంది. చాలాసార్లు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. దయ్యం పట్టిన వాడు వదిలిపెట్టంగానే ఏమంటాడండి? నేను ఎక్కడున్నాను, ఏమైంది, ఏంటి మీరంతా అంటాడు. దయ్యం పోనడానికి ఆత్మ నింపుదలకి తేడా అదే. ఆత్మ ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతామో మన కంట్రోల్లో మనం ఉంటాం. దయ్యం పూనినప్పుడు నాకేం జరిగిందో నాకు అర్థం కాదు. కాబట్టి సంఘాల్లో ఈ పూనకాన్ని మానేద్దాం మనం. దయ్యానికి పూనకం ఉంటుంది, ఆత్మకి పూనకం ఉండదు. ప్లీజ్ అండర్స్టాండ్.